హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సువర్ణ వెల్కమ్ టు ఐ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా ఒక ట్రైలర్ చూసానండి. సో నాకు అక్కడ అందులో ఏ కేసు ఏంటో అర్థం కావట్లేదు. సినిమా చూస్తే మాత్రం కంటెంట్ అర్థమవుతుంది అనిపిస్తుంది. బట్ సినిమాకి వర్సిటల్ యాక్టర్గా పేరు తెచ్చుకుంటూ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ సెట్ చేసుకుంటూ ఉన్నారు మన హీరో సత్యదేవ్ గారు. అండ్ కృష్ణమ్మ అంటూ వచ్చేస్తున్నారు 10th థియేటర్లో హల్చల్ చేయడానికి, మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి. రైట్ నా నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ గోపి గారు, అలాగే మన వర్సిటల్ యాక్టర్, మన అందరి ఫేవరెట్ యాక్టర్ సత్యదేవ్ గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ బోత్ ఆఫ్ యూ. హలో అండి. యా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పను హలో గోపి గారు, నా పేరు గోపాలకృష్ణ అని చెప్తే ప్రాపర్గా అప్పుడు చెప్తారు. ఓకే, డైరెక్టర్ గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్ అయితే అలీ గారు కొంచెం పేరే చెప్పాను కాబట్టి మాట్లాడేద్దాం. అయితే గోపాలకృష్ణ గారు నమస్తే. యా, మీరు ఫస్ట్ ఏం చెప్పారు? ఐఎమ్ గోపి అని చెప్పారా లేదా? సో అలా పేరు పిలిస్తే బాగుంటుందేమో నేను గోపి గారు అని చెప్పాను. సో మీరు గోపాలకృష్ణ అని చెప్పారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ ఒక చిన్న ఇంటరాక్షన్తో మొత్తం పేరు బయటకు వచ్చేసింది. హ్యాపీ అయితే ఓకే. మా ఊళ్ళో ఫ్రెండ్స్ తెలియాలి నా పేరు కరెక్ట్గా, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు నాకన్నా ఎక్కువ. ఓకే సరే, మీ పేరు పూర్తిగా చెప్పాను కదా, ఇప్పుడు నా క్వశ్చన్ కూడా మీరు పూర్తిగా ఆన్సర్ చేయాలి. అసలు ఈ కేసు ఏంటో చెప్పొచ్చు కదా? చెప్తాను. ఎప్పుడు 10th కేసు నెంబర్ అందులో చెప్పాను, కేసు నెంబర్స్ చెప్పారు. అట్లా చెప్పేస్తారా మీరు కూడా? అంతే. కేసు ఇప్పుడు కూడా కేసుని మనలాగా అది ప్రొఫెషనల్కి చెప్పకూడదు అంట, అలాగే నెంబర్లే చెప్పాలంటారు. కేసు నెంబర్లు చెప్తాం, ట్రైలర్లో చెప్పిన కేసు నెంబర్లు రాంగ్ నెంబర్లు. ఎందుకంటే కింద కామెంట్లు పెట్టి కేసు కనిపెడతారని మేము కూడా తెలుగుగా ఆలోచించి కేసు సెక్షన్స్ మార్చేసి చెప్పాం. చాలా మంది కేసు వేయడం మాకు తెలుసు పెట్టారు. వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే మీకు ఏం తెలియదు కేసు గురించి, కనపడకండి. సినిమాకి వచ్చి థ్రిల్ అయ్యే విషయంలో అదొకటి. అంటే నేను చెప్పొచ్చు, మీరు చెప్పమంటే ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ తర్వాత ఖచ్చితంగా కథ మొత్తం చెప్పేస్తాను మీకు ఆడియన్స్కి. కొన్ని చక్కగా చూస్తే కళ్ళతోటి మనసుకు వచ్చే ఊటీ వెళ్తాం, చూస్తేనే కానీ దాని అనుభూతి చెందాం కదా. అట్లాగే కొన్ని చూస్తే వచ్చే అనుభూతి మాటల్లో చెప్తే పలచన అవుతుంది, పూర్తిగా అందుకోలేరు, మీరు ఆస్వాదించలేరు, డైల్యూట్ అయిపోద్ది మీ ఎంథ్యూజం కానీ మీ ఎమోషన్ కానీ. పర్లేదు చెప్పమంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనకి ఇప్పుడు టాలీవుడ్లో అంతా పాన్ ఇండియా ఫిల్మ్స్, పాన్ ఇండియా ఈవెంట్స్ జరుగుతున్నాయి. కృష్ణమ్మతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగా ఒక మంచి స్టేజ్. సత్యదేవ్ గారు చెప్పినట్లు అసలు అంతమంది డైరెక్టర్స్ని ఒక స్టేజ్ మీద భలే తీసుకొచ్చారు సార్. ఆఫ్టర్ లాంగ్ టైం అసలు కృష్ణమ్మ అక్కడి నుంచే మంచి సక్సెస్ రేట్లో వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ స్టార్ట్ విత్ యూ సత్యదేవ్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం గుడ్ టు సీ యూ. మిమ్మల్ని ఇలా చూడడం కొత్తగా, సినిమాకి ఒక కొత్త లుక్తో వస్తారు. ఆ మ్యానియన్ అలాగే ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సచ్ ఏ లవ్లీ కాంప్లిమెంట్స్ అసలు. సో హౌ యూ ఎక్సైటెడ్ సత్య గారు? డెఫినెట్లీ. మీరు అంటే ఇది బాగుంది, అంటే పాన్ ఇండియా సినిమాలు మనం పాన్ ఇండియా ప్రీ రిలీజ్ చేసేస్తాం మేము, కథ బోర్డు రెడీగా ఉన్నాయి. సో వెరీ హ్యాపీ అండి. అంటే డెఫినెట్లీ చాలా మంచి బజ్ వచ్చింది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత. ట్రైలర్ కూడా రెట్టింపు బజ్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మేము అంటే ఏదైతే ఇన్నాళ్ళు నేను గోపాలు కొన్ని అర్ధరాత్రులు మాట్లాడుకొని ఎలా మన సినిమాని మనం ప్రమోట్ చేయాలి, ఏం చేస్తే వస్తుంది అని ఇద్దరం కింద మీద తర్జన పడేవాళ్ళం. ఈ రోజున మాకు అది నెరవేరింది. అంటే ఆ బజ్ క్రియేట్ అయ్యింది, ఇంకో ఫుల్ఫిల్ అయ్యింది. ఇంకో 6 daysలో సినిమాకి కావాల్సినంత బజ్ కంపల్సరీ వచ్చింది. ఇంకో 2-3 ప్లాన్ ఉన్నాయి, ప్రొడక్షన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఇంకొంచెం మార్కెట్లోకి సినిమా వెళ్తుంది. సో అదే కదా మనకు కావాలి. ఎంత అంటే నిజంగా సినిమా రాసేటప్పుడు ఆయన అంత పడి ఉండడేమో కానీ ఈ మార్కెటింగ్ అప్పుడు రకరకాల ప్లాన్లు. ఈ థాట్ ఎవరిదో చెప్పాలి అంటే ఇంతమంది డైరెక్టర్స్ని ఒక ప్లాట్ఫామ్లో సిట్ చేయించడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ సుకు గారు కూడా పాపం డిలే రాలేకపోయారని కూడా మాకు థాట్ వచ్చిన వాళ్ళకన్నా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు గొప్పతనం అనుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద కూడా థాట్ రావచ్చు, దీని అమలు పెద్ద శక్తి ఉంటే కానీ అది జరగదు. మాకున్న పెద్ద శక్తి కొరటాల శివ గారు, మా శక్తి బలం. ఆయన నిజమే రాజమౌళి గారు చెప్పారు కదా, కృష్ణం అంటే నార్మల్ సినిమా, కొరటాల శివ ప్రజెంట్స్ అని పడ్డాక శంఖంలో పోసేమని తీర్థం అది ఏదైనా. సార్ ఈ సినిమాలోకి వచ్చిన రోజునే ఆయన అన్నం ఒకటే మాట, ఇది హానెస్ట్ కదా, క్యారెక్టర్లో నిజాయితీ ఉంది. ఈ వించిపేట భద్రాయ మాత్రం ఆ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ నువ్వు ఎలా చూపిస్తావో నాకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు, కానీ ఇవన్నీ చూసుకో, సినిమాని ఎలా జనాల్లో తీసుకెళ్ళాలి, దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలనేది నేను చూసుకుంటానని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. ఆ ధైర్యమే మాకెప్పుడు ఏమవుద్ది మా సినిమా అనే ఆలోచన కానీ ఏమీ రానివ్వలేదు.
కళ్ళు మూసుకుని సినిమా మటుకు చక్కగా హ్యాపీగా ఫినిష్ చేసుకున్నాం మేము. ఆ ధైర్యం, ఆ శక్తి కొట్టాల షుగరే, నో డౌట్. అండ్ సత్యదేవ్ గారు ట్రైలర్ ఆన్ చేయగానే ఫస్ట్ కొరటాల శివ ప్రెజెంట్స్ అని చూసినప్పుడే మాకు కూడా లిటరలీ గూస్ బంప్స్ కానీ ఆ ట్రైలర్ నిజంగా వావ్ అనిపించింది. మేము ముందు గ్లిమ్స్ అవి చూస్తున్నప్పుడు మీ లుక్ మాత్రమే ఫస్ట్ రివీల్ అయింది. ఫస్ట్ సాంగ్ 1 year ముందే రిలీజ్ అయింది. బట్ ఇందులో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారని ఎటువంటి క్లూస్ లేవు. వన్స్ మేము ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎప్పుడైతే సినిమాకి ఆ వేరియేషన్ చూపిస్తారో ఈ సినిమా నిజంగా ఇంకొక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ మీరు చేశారు. ఎస్పెషల్లీ మీ స్లాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో చిన్న ఇది చేసినప్పుడు ఆ డైలాగ్ చెప్తూ ఆ ఫైట్ తర్వాత ఒక స్లాంగ్ వస్తుంది. అది నిజంగా ఒక క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న స్పేస్ వస్తే యాక్టర్ ప్రూవ్ చేసుకుంటారు అంటారు కదా. నాకైతే లాస్ట్ షాట్లో అయితే అట్లా అనిపించింది. సత్య గారు మీరేం చెప్తారు? అదేనండి, అంటే తను ఎన్నేళ్ళు కష్టపడి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయడం కానీ స్టోరీని క్రియేట్ చేయడం కానీ జరిగింది. నాది నేను చూసుకునేది ఏంటంటే ఓకే, ముందు సినిమాకి ఈ సినిమాకి నాలో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నానా లేదా డిఫరెంట్ స్టోరీ ఎంచుకుంటున్నా లేదా అని మాత్రమే చూస్తాను. బట్ ఇంత మంచి కథ వచ్చాక అవన్నీ పక్కన పెట్టేశాను. అంటే ఓకే, దీన్ని వదులుకోకూడదు. ఎందుకంటే నాకు ఇది చెప్పిన వెంటనే వీళ్ళు ఒక 2 daysలో మీ డెసిషన్ ఏంటో చెప్పండి అన్నారు. ఇది 2 daysలో మళ్ళీ అటు ఇటు అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోద్దేమో, అంటే ఇలాంటి స్టోరీ మనం వదులుకోకూడదు అని వెంటనే ఇట్ వాస్ వెరీ, బికాస్ ఇది ఒక ప్లాటర్ అండి. అంటే వీళ్ళందరూ కష్టపడి ఉండి ఎంతో అహర్నిశలు కష్టపడి మంచి ఒక విందు భోజనం తయారు చేశారు. నాది ఓన్లీ వచ్చి తినడం వరకే, అలా అంతా రెడీ అయిపోయిన ప్లాటర్ ఇది. సో నేను లాస్ట్లో వచ్చాను, అప్పటికే శివ గారు ఉన్నారు, ఎంత అద్భుతమైన కథ గోపాల్ రాశాడు, కృష్ణ గారు మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్, కాలభైరవ్ ఉన్నాడు. సో అది నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది సినిమా చేయడానికి. అంటే మనం ఏదైతే అరే మనకి ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఏదో ఒకటి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి తగ్గుతూ ఉంటుంది మనకి, అవుట్పుట్ పరంగా కాకుండా. అంటే సో అన్ని బాగుంటే రిలీజ్కి ఏదో ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే రిలీజ్ బాగుంటే మిగతా ఎక్కడో లాజిస్టిక్స్ ప్రాబ్లం, అన్ని విధాలు ఏదో అది లేకుండా అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బిఫోర్ అయిపోయింది. లాజిస్టిక్ ప్రాబ్లం లేకుండా చేసింది షుగర్ పేరే మాకు. ఓకే, బేసికల్గా 2-3 days రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తారు. బట్ మీరు ముందే మాకు విందు భోజనం లాగా ఈవెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇది బిగ్గెస్ట్ పుష్ ఉన్న ఈవెంట్ కదండి. అంటే దాన్ని ఏ 5th 6th పెట్టి మళ్ళీ 10వ తారీఖు ముందు నుంచే దీన్ని ఇంకా పుష్ చేయాలి. ట్రైలర్ ఉంది, చాలా డేటా మేము ఇంకా పుష్ చేయాలి కదా. సో థాట్ May 1st 10 days ఉంటుంది. 10 days ఇదంతా పుష్ అవుతాయి. ఇంకా చాలా ఉన్నాయి. శివ గారి వండర్ఫుల్ ఇంటర్వ్యూ ఉంటుంది మాతోటి, ముగ్గురితోటి. అందులో శివ గారు చెప్పే విధానం అందరిని ఆకట్టుంటుంది సినిమా గురించి. ఇంకా ఆయన ఒక రైటర్గా, ఆయన పరిణితి చెందిన ఒక రైటర్గా నా కథనే ఆయన మాటలు ఆ రోజు ఏంటంటే నూరేళ్ళు పెట్టి కూర్చున్నా. యాక్చువల్గా ఇంటర్వ్యూలో నేనే వాగేసి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కడ మా మధ్యలో మాట్లాడాలి మెచ్చలా. అంత హృదయంగా ఆయన అర్థం చేసుకున్న, ఆ కథను అర్థం చేసుకున్న విధానం, ఆ మాటలు ఉపయోగించిన కానీ ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేసాం. రేపు చూడబోతారు అది కూడా. గోపీకృష్ణ గారు ఫస్ట్ ఫిల్మ్ మార్చబాకండి పేరు పెద్దగా, మా ఫ్రెండ్స్ ఆ పేరు తెచ్చుకోవడానికి మేము ఎంత కష్టపడి సినిమాల్లో ఉంది. నా ఫస్ట్ సినిమా చాలా కష్టపడ్డాను. గోపాలకృష్ణ అని పెడితేనే చెప్తాను ఆన్సర్. డైరెక్టర్ గోపాలకృష్ణ గారు. ఎస్, ఓకే, ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా మార్కెట్లోకి వచ్చేసారు. కమెంట్స్ వస్తున్నాయి, కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, చాలా వరకు లవ్ ఎఫెక్షన్ వస్తుంది. బికాస్ ఆఫ్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్, బజ్ వస్తుంది. ఈవెన్ సినిమాకి కృష్ణమ్మ అనే ఒక టైటిల్ కావచ్చు, 10th థియేటర్కి సినిమా చూడాలరా అని ఒక క్యాచీ పాయింట్ అయితే ఇచ్చారు. సో డెబ్యూ డైరెక్టర్గా టాలీవుడ్కి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నారు, ఎంత హ్యాపీనెస్లో ఉన్నారు? నేను ఎప్పుడు కూడా చెప్పగా మనకి లాజిస్టిక్స్ ప్రాపర్గా ఉండడం వల్ల ఎప్పుడు కూడా నేను హ్యాపీనెస్ అనేది పోలేదు. కానీ నాకున్న ఒకే టాస్క్ ఆ సినిమా అనుకున్నాను తీయటం. అది చూసి శివ గారు ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అయ్యారో ఆ టెన్షన్ కూడా పోయి ఆరాంగా కాలేజ్ స్టూడెంట్లా తిరుగుతాం ప్రస్తుతం. ఏ టెన్షన్ లేదు. మా ఇంట్లో కూడా అడుగుతున్నారు, సినిమా అంటే రేపు అంటే నిద్ర పట్టకుండా కొట్టేసుకుంటూ ఉంటారని ఇంటర్లో చెప్తారా ఏంటి నువ్వు అంటే, ఏం లేదు సినిమా ప్రాపర్గా ఆర్ఆర్తో చూసాం మొన్న, హ్యాపీ అందరం, ఎక్కడా కూడా డౌట్ లేదు అనేసి కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నాం. అండ్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ట్రైలర్లో కొంతమంది కింద కామెంట్ కూడా పెడుతున్నారు, కథ మొత్తం ఓపెన్ చేసేసారు ఇంకేముంటుంది సినిమాలు అన్నట్టుగా పెట్టారు. అంత ఓపెన్ చేయగలిగే ధైర్యం ఎందుకు వచ్చిందంటే
మేము ఇచ్చిన డీటెయిలింగ్ సినిమాలో అంతకంతకు పెరుగుతూ ఇంకా చాలా పెద్దగా చెప్పగలన్న ధైర్యంతో కథను అలా పరిచేసాం ట్రైలర్లో. ఓకే. ఎందుకంటే అలా పరిచినా కూడా ఇంకా మా దగ్గర చాలా ఉంది, ఇంకా చాలా మీకు తెలియని అందులో అండ్ మెయిన్ ట్విస్ట్లు ఇంకా అట్టే పెట్టుకుని వదిలాం. వీటికే అమ్మో అంటున్నారు, మరి అనిపించింది నాకు. ఖచ్చితంగా సినిమాలో ఇంకా దాచించావు అని చెప్తారు మీరు. ఖచ్చితంగా అంటే నాకు వెరీ హ్యాపీనెస్ ఏంటంటే నేను తీసిన ఒక సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు ఆడియన్ ఎక్కడా కూడా, మేము కూడా కామన్గా చూసినప్పుడు 150 రూపాయలు 200 పెట్టి సినిమా చూస్తున్నప్పుడు నిజానికి ఈ డైరెక్టర్ లేకపోతే ఈ సినిమాను మోసం చేసిందని తిట్టుకునేవాళ్ళం బూతులు. అలా తిట్టుకోకుండా తీయాలని నాకు కోరికండి. మన సినిమా చూసినప్పుడు నన్నైతే ఫస్ట్ నుంచి ఎవ్వరూ కూడా ఈ సినిమాని కానీ ఇచ్చిన రూపాయిని ఈడ అనవసరంగా మేము కష్టపడిన రూపాయిని అనవసరంగా ఈ సినిమాకి పెట్టి వేస్ట్ చేసుకున్నాం అని ఎవరు అనుకోరని వాళ్ళ హ్యాపీనెస్ని చూడబోతున్న హ్యాపీనెస్ బాగా ఉంది నాకైతే. రేపొద్దున ఆడియన్స్ వాళ్ళు చూసి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ చూడటం కోసం ఎగ్జైట్మెంట్ ఉంది నాకంతే. అది తప్ప ఇంకే టెన్షన్ భయం లేదు. అసలు ఇంకొకసారి టెన్షన్ అయిన క్వశ్చన్ నేను ఈ నుంచి రాను సార్, ఎన్ని సినిమాలు ఉన్నా కూడా. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి రాలేదు కదా. ఓ ఈ సినిమా వరకేనా? ఈ సినిమా వరకు అన్ని అలా సెట్ అవ్వాలి కదా. నాకు సినిమా కొత్తదే కదా, పచ్చి నేర్చుకునేది కదా. ఈ సినిమా వరకు నాకు అది చాలా గోపాల్ నేను అదే అంటాను, తను ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్లో అనిపిస్తాడు నాకు. అంటే తను సెట్ని హ్యాండిల్ చేసే విధానం కానీ, యాక్టర్స్ని హ్యాండిల్ చేసే విధానం కానీ, అంటే తను ప్రొడక్షనల్తో ఉండే విధానం కానీ సో వెరీ ఆయన డెబ్యూటెంట్ అంటే నేనైతే ఈరోజు వరకు ఎప్పుడు మనోడు ఫస్ట్ సినిమా నాకైతే ఇప్పుడు అనిపించలే. అంటే లోపల మరి నాకు కొంతైనా లోపల కొద్దిగా భయం ఉన్నా కూడా బయటకు చూపించడేమో నాకు తెలియదు, కానీ బయటకు మటుకు ఇట్స్ ఆల్వేస్ మనోడు. నాకు నిజంగా భయం ఉందని నేను అనుకునేవాడిని. భయం లేకుండా చేసింది అయితే ఫస్ట్ ఈ సినిమాలో మించిపేట భద్రాది చెప్పాక మీకు చాలా 360 డిగ్రీస్లో ఓపెన్ స్పెక్ట్రమ్ ఉన్న స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలా వస్తుందో టెన్షన్ ఫస్ట్ షార్ట్లోనే సత్య నాకు పోగొట్టేశాడు, ఇచ్చి పడేశాడు అంతే. ఇంచిపేట భద్రగా ఫస్ట్ డైలాగ్ తోటి ఓ అని అలా పడిపోయి అందరూ ఇంచిపేట భద్ర ఇచ్చి పడేస్తాడనే డైలాగ్ చెప్పాడు. మా బెజవాడలో దిగిపోయాడు అతను, ఇంకా నేను అసలుకి ఆలోచించక్కర్లేదని ఆ టెన్షన్ లేకుండా చేశాడు. మొత్తం అంతా బెజవాడ మొత్తం బెజవాడ ఫ్యాన్ సార్ ఇక్కడంతా. అయితే అలా సెట్లో నేను వర్క్ చేసుకోవడానికి వేరే వేరే వాటి మీద ఫోకస్ చేయడానికి సత్యతో పాటు అందులో ఎన్నుకున్న కాస్టింగ్ మేము చేసిన అందరూ కూడా చాలామంది కొత్త వాళ్ళు, మరి ఏమో తెలీదు, వాళ్ళు జీవన విధానం విజయవాడ నుంచి కూడా చాలామంది తీసుకోవడం వల్ల హెల్ప్ అయినట్టుంది. అందరూ అలా సీన్ పేపర్ చూసి చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక నేను వాళ్ళకేం గైడెన్స్ ఇవ్వడం కానీ చెప్పే సలహాలు సూచన ఇచ్చే అవకాశం నాకు లేదు. ఇంకా నాకేం టెన్షన్, హాయి కూర్చున్నా. ప్లస్ లాజిస్టిక్స్ విషయంలో మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఏ రోజు నాకు రిజిస్ట్రేషన్ పెడతాం కానీ ఇది ఈరోజు కంప్లీట్ అవ్వాలని కానీ ఇది ఎప్పుడు అనలేదు. సో అందువల్ల నేను ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్లాగా నేను ఫీల్ అవ్వలేదు, 10 సినిమాల డైరెక్టర్లాగా నేను ఫీల్ అయ్యేలాగా వాళ్ళు అనుకునేలాగా చేయగలిగాను. అంతేగాని నాకు అదృష్టం అనుకోవాలి, అలాంటి అన్ని కుదరటం అదృష్టం అనుకోవాలి. అందువల్ల నేను ఏ విధమైన ఇన్సెక్యూరిటీ లేకుండా, ఏ విధమైన కాంప్రమైజేషన్ లేకుండా చక్కగా వెళ్ళిపోవడానికి ఉపయోగపడిందండి వీళ్ళందరి సహకారం. అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి మా భైరవ చింపి గుమ్మి ఆరబడేసాడు. అసలు భైరవ ఈ సినిమాకి విడదీయలేని ఒక అనుబంధంతో మాట్లాడతారు. సినిమా గురించి సపరేట్గా, భైరవ గురించి సపరేట్గా మాట్లాడతారు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ కూడా టెన్షన్ లేదు. సో ఈ రోజు వరకు ఏ టెన్షన్ లేకుండా చేస్తారు అందరు కలిసి అంతా. లాస్ట్లో మా అమ్మ అని ఒకటి అంటారు చూసారు, ఒక క్వశ్చన్ మొత్తం ఆన్సర్ ఇచ్చేసారండి మొత్తం సినిమా సంబంధించి. ఇక మీ ఇష్టమేగా నేను మొత్తం చెప్పేసా, మీరు లాస్ట్లో మామ అలా ఫస్ట్ టైం కాబట్టి మేము గత 3 రోజుల నుంచి చేస్తున్నాం. సో మాకు తెలుసు అది. మీరు ఎప్పుడు మధ్యలో కట్ చేసి క్వశ్చన్ వేసుకోండి, దానికి కరెక్ట్ సార్, మీరు కరెక్ట్ సార్. నాకు అదే అనిపించింది. లాస్ట్లో నేను టేకులు తీసుకుని క్వశ్చన్స్ వేసేసుకుంటా, కట్ చేసుకుంటా. భైరవ గురించి చెప్పండి, ప్రొడక్షన్ గురించి చెప్పండి, సత్య గారి గురించి చెప్పండి అని. ఓకే డన్. అండ్ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగేస్తా. సత్యదేవ్ గారు
బేసిక్గా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలామంది కమెంట్లు పెట్టారు, కొరటాల శివ ప్రజెన్స్ అయిన తర్వాత అంతా డైరెక్టర్స్ వచ్చిన తర్వాత అరే దేవర సినిమా ప్రమోషన్స్ కృష్ణమ్మ నుంచి స్టార్ట్ అయిందా అని చెప్పి అని పెట్టారు కొన్ని కమెంట్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సంబంధించి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ రాగానే చూడండి పోస్టర్ మీరు వెనకాల ఎన్టీఆర్ గారిది ఈ పోస్టర్తో మీ పోస్టర్ ఉంది. సో నాకు కూడా ఆ కమెంట్ గుర్తొచ్చింది, అందుకే మిమ్మల్ని కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతున్నాను అన్న. అంటే ఒకటి నేను ఇది ముందు కూడా చెప్పడం జరిగిందండి, అంటే శివ గారు అసోసియేషన్ కావచ్చు, కృష్ణ గారు అసోసియేషన్ కావచ్చు, తారక్ అన్న పైన మా అభిమానం, అంటే నేను తారక్ అన్న ఫ్యాను, అండ్ అలాగే భైరవ తారక్ అన్న ఫ్యాను, గోపాల్ మన తారక్ అన్న ఫ్యాను. అంటే ఆయన చెప్పే అంటే అప్పుడు మేము ఈ సీను దీని వెనకాల ఇంతమంది ఆయన ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈ థియేటర్ ఫైట్ అని మాత్రం తెలుసు. అక్కడ ఏ షో అంటే ఇది థియేటర్ ఫైట్ దగ్గర జరిగే ఒక సీక్వెన్స్, అది ఎవరు పెడదాం అని అంటే ముందు స్క్రిప్ట్ అప్పుడు నాకు తెలిసి గోపాల్కి ఐడియా ఉంది, కానీ మిగతా వాళ్ళందరికీ అందరికీ కూడా అరే తారక్ అన్న అది ఉంటే బాగుంటుందని అందరికీ అనిపించింది. బట్ ఆయన ఆ పర్టికులర్ థియేటర్ సీక్వెన్స్ రాసుకోవడానికి ఎక్కడో ఈ సింహాద్రి అనే పోస్టరు, సింహాద్రి అనే ఫిల్మ్కి ఆయన లైఫ్కి చిన్న కనెక్షన్ ఉంది. ఇప్పుడు సింహాద్రి రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఆ ఏరియాలో అల్లరి చిల్లరగా ఒక చిన్న డెస్టినేషన్ లేకుండా తిరుగుతున్న టైంలో ఈ సినిమా వచ్చింది. వీళ్ళకి ఎప్పుడైతే తారక్ అన్న పోస్టర్ చూసినప్పుడు ఎక్కడో 20 ఏళ్ళ కుర్రోడు ఇంత పెద్ద సినిమా పోస్టరు గొడ్డలు పట్టుకొని అందరిని నరికేయడం ఇదంతా చూసి గోపాల్ సమ్వేర్ ఫెల్ట్ ఓకే నేనేం చేస్తున్నాను లైఫ్లో, ఒక 20 year old ఇంత చేయగలుగుతుంటే నేనేం చేస్తున్నానని తను ఫీల్ అయ్యి మేబీ అక్కడి నుంచి తన లైఫ్ స్టార్ట్ చేశాడని నాకు చాలాసార్లు చెప్పాడు. అంటే కొన్ని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే సో ఇంత కనెక్షన్ ఉంది కదా, సో ఆ పోస్టర్కి ఆ వాల్యూ ఉంది. అంటే తారక్ అన్న ఆ పోస్టర్కి దానికి ఇంత వాల్యూ ఉండడం వల్ల అది అక్కడ వచ్చింది. దేవరా అంటే లక్కీగా మన సినిమా కూడా అదే టైంకి రావడం, దానివల్ల మీకు అలా ఉండొచ్చు, కానీ ఇది ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఎస్, కాబట్టి ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పేజ్లో వాళ్ళు మాట్లాడిన కమెంట్లో కూడా కృష్ణమ్మ నుంచి దేవర ప్రమోషన్ స్టార్ట్ అయినరా అని వాళ్ళు యాక్చువల్లీ రాజమౌళి గారు కూడా అలా జరిగిన మంచిదే, మాకు హ్యాపీ. అది గుడ్ థింగ్ కదా. శివ గారు అనౌన్స్ చేశారు అండ్ రాజమౌళి గారు కూడా డేట్ అనౌన్స్ చేశారు, మన ఫంక్షన్లో అనౌన్స్ చేశారు చెప్పారుగా. అండ్ రాజమౌళి గారు కూడా ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి నా ఫ్రెండ్ లా చూస్తా, అట్లా కాదు మెంటర్గా కాదని ఆయన చెప్పిన వర్డ్స్ కూడా ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా యూజ్ అయిందనమాట. సో అదే ఫస్ట్ నేను చెప్పిన ఇంట్రడక్షన్ లాగానే చాలా రోజుల తర్వాత ఒక పాన్ ఇండియా ఫిలిం వచ్చిందన్న ఫీలింగ్, ఇంతమంది డైరెక్టర్స్ని ఒక స్టేజ్ మీద చూసినప్పుడు స్టేజ్ మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు. సత్యదేవ్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం టాలీవుడ్లో ఒకప్పుడు వేరే, ఇప్పుడు చాలా మారింది. అంటే సినిమాలు మనం చేస్తున్నా కూడా చూసే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు మారిపోయాయి. అండ్ ఏంటంటే ఒక సినిమా వస్తుందంటే ప్రమోషన్స్లో ఏ విషయాలు బయటకు వస్తున్నా పక్కన పెడితే, కాంట్రవర్సీలు పక్కన పెడితే ముందు సినిమా బజ్ చూసి థియేటర్కి ఆడియన్స్ వస్తున్నారు. దాన్ని మీరు ఎంత బిలీవ్ చేస్తారు? డెఫినెట్లీ అండి. అంటే మనం చేసుకున్నది ఎంత కష్టపడతామో పక్కన పెడితే ప్రమోషన్కి అంత ఎక్కువ కష్టపడాలి. ఏదో ఒక కొత్త వైవిధ్యమైన కాన్సెప్ట్లతో రావాలి. మేము ఏదో ఫుడ్ ఆన్ ఫామ్ అని ఒక బాబాయ్ గారితో చేసాం వీడియోస్, తర్వాత బెజవాడ వెళ్ళాం, తర్వాత అంతా తిరిగాము. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ అండి. అంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్, ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ మనం గ్రాప్ చేసి మేట్ అంతా తీసుకొని రావాలి కదా. సో దానికోసం సర్వ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం సార్, దేర్ ఇస్ నో డౌట్. మేకప్ వేసుకోకపోతే పెళ్లి కూతుర్నే పెళ్లి కొడుకు నచ్చట్లేని రోజుల్లో మరి మేకప్ లేకుండా పెళ్లి చూపులే జరగని రోజుల్లో మరి ఎంత పెద్దది జరగాలంటే ఖచ్చితంగా దానికి కొంచెం చూసుకోవాలి. సత్యదేవ్ గారి ఫ్యాన్స్ అంతా ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు సార్. మేము అదే అంటుంది జనరల్గా అలాంటి రోజులు అన్నీ కూడా డెఫినెట్గా ఒక మనిషి లైఫ్లో చిన్న ఈవెంట్కే అంత మనం ప్రిపరేషన్ ఇస్తున్నప్పుడు సినిమాని కూడా అంతే. ఒక పెళ్లి కూతురు లాంటిదే ఇది కూడా, సినిమా కూడా. ఇప్పుడు పెళ్ళిలో పీటల మీద కూర్చోబెట్టితే మ్యాచ్ అయింది, నచ్చింది అని అంటేనే కదా. మరి ఆ ఈవెంట్కి అంత చేసినప్పుడు మరి పెద్ద 10 మంది లైఫ్లు డిపెండ్ అయిన ఈవెంట్, ఖచ్చితంగా దానికి ముందు బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరగాలి. బజ్ క్రియేట్ అవ్వాలంటే ఆ కంటెంట్లో కూడా కాస్త దమ్ము ఉండాలి. మనం ఎంత చేసినా కానీ అది ఉంది దీనికి. అండ్ మేము మాకు వస్తున్న ప్రమోషన్ కానీ రెండు అంతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జంట బాగున్నారంటేనే ఫోటో బాగుంటుంది కదా. అలాగా రెండు మ్యాచ్ అయితేనే ఈ ఈవెంట్ కూడా
సినిమా రిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుంది, రిలీజ్ అనే ఈవెంట్ కూడా ఉంటుంది. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ 2 minutes స్టార్ట్ విత్ సత్యదేవ్ గారు. Yeah. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ అబ్బాయి చాలా భలే క్యూట్గా, ఎక్కడ చూసినా మీ అబ్బాయి రీల్సే కనిపిస్తున్నాయి. అవునా? చాలా క్యూట్గా ఉన్నాడు. బేసిక్గా చాలా మంది సత్యదేవ్ గారు సన్ అని చెప్పి కట్ చేసి మరి వీడియోస్ పెట్టారు. Okay. చాలా క్యూట్గా ఉన్నాడు. సో మీ అబ్బాయి గురించి చెప్పండి ఫస్ట్. ఆ ప్రీ రిలీజ్ చూసి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాడు నాన్న, ఇంతమంది ఏంటి? అంటే ఆడు 4 years అండి మా అబ్బాయికి. హీస్ 4 years old. నా గురించి ఏం చెప్పలేదు ఏంటంటున్నాడు స్టేజ్ పైన. అది అడిగాడు, అంటే అమ్మ గురించి చెప్పు, నా గురించి ఏం చెప్పలేదు ఏంటి అంటున్నాడు. అమ్మ డిజైన్ చేసిందిరా, అమ్మ కాస్ట్యూమ్ పనే రేపు పొద్దున్న చెప్తానే టైం వచ్చినప్పుడు అంటే. ఓకే చెప్పుండాల్సింది, ఏం చెప్పాలరా అంటే మై క్యూట్ కిడ్ ఏదో అనొచ్చు కదా అడిగి. సో బాగాలేదు. అంత మెచ్చగా మాట్లాడతాడు అయితే. అంటే ఇంకా ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ అందరూ దేర్ ఆల్ వెరీ స్మార్ట్ కదండి. సో కానీ మీ అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడు సత్యదేవ్. సో మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు మీ అబ్బాయి? నిక్కీ అంటానండి. నిక్కీ అంటే రియల్ నేమ్ ఏంటి? సవర్నిక్. ఓకే, నిక్కీ. ఓకే, డన్. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్యారెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ నారేట్ చేసినప్పుడు మీ మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటి? ఏదో తొందరగా కింద మీద పడి ముందు ఓకే చేసేయండి, తర్వాత చూసుకుందాం మిగతా పనులు అనుకున్నాను అంతే. అంటే స్ట్రైక్ అయిన పాయింట్ కంటే ముందు ఇదే, ఈ సినిమాను మనం ఎలా దక్కించుకోవాలో చూడండి. పటాపంచలు చేసేసిన క్యారెక్టరేషన్. సో సత్యదేవ్ గారు, మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? బోత్ అండి. బోతా? నైట్ ఉంటాను, మార్నింగ్ తొందరగా లేచిపోతాను. అది చాలా వర్కౌట్ కష్టమే, బట్ ఈ మధ్య కొంచెం నైట్ కొన్ని ఈ టాక్స్ అన్ని అయ్యేటప్పటికి మేము మాట్లాడుకునేటప్పుడు 12-1 గంట అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 6 o'clock లేస్తాను. సో 5 hours. తనకి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, బెంగళూరులో జాబ్ చేసి బస్సు ఎక్కి వచ్చి ఇక్కడ షూటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి అలవాటు అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ అన్ని మీకే తెలిసిపోయి ఉంటుంది మళ్ళీ కావాలని అడిగేది కాదు. మార్నింగ్ ఈవినింగ్ మెయింటైన్ చేయడం కష్టం. అప్పుడు అడగలేదు ఈ క్వశ్చన్, కానీ వేరే క్వశ్చన్ అడిగా అప్పుడు. ఓకే, సో ఫేవరెట్ కలర్? బ్లూ. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ నాకు అంటే ఏదైనా బాగుంటే తినేస్తానండి, పెద్ద స్పెసిఫిక్గా ఏం లేదు. ఆకలి వేయకూడదు అంతే. నాకు ఆకలి వేస్తే మనుషులైనా తినేస్తాను. ఆకలి అయినంత వరకు ఓకే, ఏ పెద్ద ఏం అనిపించదు. ఫుడ్ ప్రియంట్ ఏం కాదు, బట్ ఆకలి వేయకూడదు అంతే. సెట్లో ఎప్పుడు ఆకలి చెప్పలేదైనా? ఎక్కడ సెట్లో ఆకలి అని చెప్పలేదైనా? అందుకు కుకింగ్ వచ్చా? తింటూ వచ్చు. అదే ఫామ్ షూటింగ్ వెళ్ళంగా గుత్తొంకాయ కర్రీ చేశాడు. ఆ వ్లాగ్ కూడా వచ్చింది యూట్యూబ్లో. అందులో చూస్తే సత్య వంట ప్రతాపం చూస్తారు అందులో. నేనేం చేయలేదు పాపం, పెద్ద ఆయన చేస్తే నేను అందులో చేసామని. ఒక మా చిన్న విలేజ్లో మేము చేసిన మొత్తం ప్రమోషన్స్లో మాకు మెమరబుల్ ఇన్సిడెంట్. విజయవాడ నుంచి మారుమూల పల్లెటూరు ఒక ఆ పెద్ద అయిన ఫుడ్ అండ్ హోమ్ అని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వ్లాగ్ చేసాం. ఎందుకంటే మాది రస్టిక్ రాగా ఉండే కంటెంట్. ఈ మోడర్న్గా రెస్టారెంట్లో కూర్చుని డిష్లు టేస్ట్ చేయడం కాదు మనది కాన్సెప్ట్ అని చెప్పి వెళ్ళిపోయి మట్టి ప్రమోషన్ చేసాం, మట్టి కథకి. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఎన్టీఆర్ గారు అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి బేసికల్గా టాలీవుడ్లో ఇప్పుడు వస్తున్న ప్రతి ఫిలిమ్స్కి అంటే వచ్చి ఒక్కొక్క అప్లాస్ చూస్తూ ఉంటే రైట్ నో RRR, పుష్ప కావచ్చు, అంటే మన రేంజ్ పెరిగింది అని చెప్పొచ్చు, అండ్ ఇంకా బాధ్యత పెరిగింది అని కూడా చెప్పొచ్చు. ఆస్కార్కి వెళ్ళింది RRR. అప్పుడు చాలా మంది ప్రౌడ్గా ఫీల్, ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా మన సినిమా ఇండియన్ ఫిలిం అని ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ గారు అంటే మీకు చాలా ఇష్టం కదా, ఆ మూమెంట్ విన్నప్పుడు వాట్ యు ఫెల్ట్? ఇది RRR ఆస్కార్కి వెళ్ళింది. అయ్యో, నేను వన్ ఆఫ్ ద మోస్ట్ అసలు నేను ట్విట్టర్ అంతా అసలు రచ్చరచ్చ చేస్తున్నాను అనమాట ఆ టైంలో. ఎందుకంటే RRR, రాజమౌళి గారు ఒక తెలుగు ఫిల్మ్ ఆస్కర్ రేంజ్కి వెళ్ళి ఆస్కర్ని తీసుకొని దే కేమ్ బ్యాక్ అంటే వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అంటే అదొక అదే నేను అంటున్నాను, ఆయన బార్డర్స్ని చెరిపేశారు. బాహుబలితోనే బార్డర్స్ని చెరిపేశారు రాజమౌళి సార్. ఒకప్పుడు పాన్ ఇండియా అంటే ఒకప్పుడు పాన్ ఇండియా అనే కాన్సెప్టే లేదు.
సో అలాంటిది బాహుబలితో అది చెరిపేశారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలు మనకి ఎంత పొటెన్షియల్ క్రియేట్ చేశారంటే రాజమౌళి గారు, అంటే ఒక్క సినిమా ఇప్పుడు ఇండియా సినిమా అని అంటే లైక్ పాన్ ఇండియా ఫిల్మ్, ఇండియా మొత్తం చూసే అంటే వీఆర్ ద మన మోస్ట్ పాపులస్ కంట్రీ కదా ఇప్పుడు ఇండియా, వరల్డ్లోనే మోస్ట్ పాపులస్ కంట్రీ. జస్ట్ ఇమాజిన్ ఒక్క సినిమా ఇండియా మొత్తం అంటే అన్ని యాక్టర్స్ టెక్నీషియన్స్ ఆల్ ఓవర్ ఇండియా కలిపి ఒక సినిమా చేస్తే, ఆ సినిమా ఇండియా మొత్తం ఆడితే వరల్డ్లో అక్కడ రిలీజ్ అవ్వక్కర్లేదు. నేను అంటుంది ఏంటంటే అంత మార్కెట్ ఉంది మనకి, పొటెన్షియల్. కానీ బాగా చెప్పారండి మీరు, మంచి పాయింట్ అసలు. ఇప్పుడు మల్టీ స్టార్లు వచ్చిన తర్వాత అందరూ ఇదే దానిలో ఉన్నారు. సో ఇప్పుడు ఐ థింక్ ఆ స్కోప్ క్రియేట్ చేసింది రాజమౌళి సార్, అండ్ అది అక్కడతో ఆగలేదు, దాన్ని తీసుకెళ్ళి ఖండాలు దాటించి ఒక ఆస్కర్ కూడా తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు 100% నెక్స్ట్ మహేష్ బాబు గారి సినిమా, అండ్ వితౌట్ ఎనీ విజిటింగ్ కార్డ్ ఇప్పుడు మనకి ఇది రాజమౌళి గారి సినిమా ఇది రాబోతుందంటే మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఐ థింక్ గ్యారంటీ గ్రేట్. ఇంకా నెక్స్ట్ రాబోతుంది. ఐ థింక్ ఫ్యూచర్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ అండి, వెరీ ఎక్సైటింగ్. మార్కెట్ పెరిగిపోయింది, బౌండరీస్ లేవు ఇప్పుడు. ఎందుకు ఇప్పుడు మనం వెళ్తున్నాం, నార్త్లో చేస్తున్నాం, హిందీ యాక్టర్స్ ఇక్కడ చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం అంతా ప్రతి సినిమాలో మిక్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు మన దాంట్లో చేస్తున్నారు, రజనీకాంత్ గారు, అలా ఆ మల్టీ స్టార్ ఫిల్మ్స్ ఎక్కువ అవుతాయి అండ్ మార్కెట్ పెరుగుతుంది. సూపర్ సార్, మేము ఎక్స్పెక్ట్ చేశాను సార్ ఈ సినిమా, దీనికి కూడా మీరు ఆన్సర్ ఇచ్చేస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు, పేరు కరెక్ట్గా చెప్పాను కదా? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సో 10th మేము కూడా వెయిట్ చేస్తున్నాం, మాకు ఈ సత్యదేవ్ గారు ఎలా కనిపిస్తారని చెప్పేసి. టీజర్ ట్రైలర్ సాంగ్స్ అయితే నిజంగా అవసరం ఉంది. ఛానళ్ళు థియేటర్ నుంచి బొమ్మ వెళ్ళిపోయినా కూడా కనిపిస్తూ ఉంటాడు. అంతేనా? రైటింగ్స్ మామూలుగా లేవబ్బా, ఇంకా చాలా తక్కువ చెప్పారా? ఓకే డన్. సక్సెస్ మీట్ అయిపోయిన మళ్ళీ ఇంకొక ఇంటరాక్షన్ పెట్టుకోండి, తప్పకుండా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు. నిజంగా ఈ కృష్ణమ్మ మీకు మంచి సక్సెస్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం 10th కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.